జనసేన పార్టీలో సభ్యత్వం అనేది గతం నుంచి కూడా ఉంది. అయితే 4, 5 డేస్ అవుతుంది మళ్ళీ రీస్టార్ట్ చేశారు. 500 రూపీస్ ఫీజ్ అని పెట్టారు కదా! అయితే అది కూడా ఎందుకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నా ఒపీనియన్ ఏంటంటేనండి, ఒక్కో సందర్భంలో అయితే 500 ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇంకో యాంగిల్‌లో చూస్తే అది 500 తీసుకుంటున్నారు కదా! మొన్న ఒక పాపకి ఏదో చనిపోతే గనక 5,00,000 ఎంతో పట్టుకెళ్ళిచ్చారు. అది కేవలం ఆ సభ్యత్వ నమోదు తీసుకోవటం వల్ల వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా ఉండటం వల్లే జరిగిందది. అంటే మనం ఒక 500 పోతే గనక 500 పోయిందని చూడకండి. ఎందుకంటే మనకు ఒక సభ్యత్వ నమోదే కాదది. కేవలం మనం ఒక జనసేన పార్టీ అభ్యర్థిగా లేకపోతే కార్యకర్తగా ఉండటానికే ఆ సభ్యత్వం కాదు. మనకు ఒక ఇన్సూరెన్స్ కూడా. ఆ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం సేఫ్ అండి. ఏదైనా మనకు ఇబ్బంది జరిగినా లేదా పూర్తిగా లైఫ్ థ్రెట్ అయినా సరే మనకు ఒక కొంత ఆదాయం వచ్చి మన వెనకాల వాళ్ళకి కూడా ఆ ఆదాయం ఉపయోగపడుతుంది అనేది మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఏంటంటే 500 ఓకే. 500 మనం చాలా రకాలుగా ఖర్చు చేస్తాం, తగలబెడతాం. రోజుకి ఏదో రూపంలో రకరకాలుగా చేస్తాం. కొంతమంది ఏంటంటే 500 ఇవ్వాలా, 500 లేకపోతే ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటారు. ఫ్రీగా అనేది ఏది రాదండి. ఫ్రీగా ఇస్తేనే కనుక నీకు ఏదైనా అయితే కనుక నీకు ఫ్రీయే, నీకు రూపాయి రాదు. కానీ ఒక 500 ఖర్చు పెట్టగలిగితే కనుక నీ 500 వల్ల అలాగా ఇచ్చే ఎంతోమందికి ఆ 500 అనేది లక్షల్లో దానం చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ఇంకొంతమంది ఏమంటున్నారంటే మాకు సభ్యత్వం తీసుకోవాలని ఉంటుంది. కాకపోతే మా దగ్గర డబ్బులు ఉండవు 500 రూపీస్. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మీ సభ్యత్వం మాకు రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? యాక్చువల్గానండి కరెక్టే, కానీ 500 పెట్టడానికి వాళ్ళకి ఖర్చు చేయడానికి డబ్బులు ఉండవు. కానీ ఏదైనా సాయంత్రం అయ్యేటప్పటికి ఒక సీసా కొనుక్కోవాలంటే మాత్రం 1000 రూపాయలని వచ్చేస్తాయి. అడుక్కు తెచ్చైనా సరే ఆ డబ్బులు తెచ్చేసుకుని తాగేసి తగలేసుకునే ఎదవలను నేను ఎంతోమంది అంటున్నాను. ఎదవలను అన్నా నేను ఏమనుకోకండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు మాత్రమే ఈ 500 ఎందుకు అని అంటారు. కానీ తర్వాత ఎంత బెనిఫిట్ ఉందో చూస్తే గనక 500కి 5,00,000 వస్తుందో 10,00,000 వస్తుందో ఆయన ఆ సమయంలో ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తాడు. ఆ కుటుంబాన్ని పరిస్థితిని బట్టి వాళ్ళు 3, 4 పిల్లలు అన్నారనుకోండి 10,00,000 ఇవ్వచ్చు. అక్కడ ఏంటంటే సభ్యత్వం అనేది ఒక జనసేన పార్టీ కార్యకర్తగా నీకు ఒక అవకాశం ఉంటుంది. దాని గురించి నువ్వు ఒక సభ్యత్వం తీసుకోవటం, దానివల్ల 500 ఇవ్వటం వల్ల నీవు ఇచ్చిన 500 అది వాళ్ళేం తినేయటానికి కాదండి. ఇలాగ ఎవరన్నా ఇబ్బందులు ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వటానికే వాడతారు. సరే, ఇప్పుడు నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా కూడా ఒక ప్రాబ్లం వచ్చిందంటే హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. ఓకే, అవునండి, బట్ ఇప్పుడు సభ్యత్వం తీసుకుంటేనే హెల్ప్ చేస్తారా లేకపోతే చేయరా అనే విధంగా కూడా అడుగుతున్నారు. దానికి కరెక్టే. యాక్చువల్గా ఏంటంటే సభ్యత్వం తీసుకుంటే తప్పే ఉందండి. సభ్యత్వం తీసుకోకపోతే హెల్ప్ చేయరంటే నువ్వు ఒక హోటల్కి వెళ్ళి సపోజ్ ఒక 30 రూపాయలు టిఫిన్, నేను డబ్బులు ఇస్తేనే ఇస్తారా లేకపోతే ఎవరా అని అడగండి. నాకు పెట్టరా టిఫిన్ అని అడగండి. ఏం చేస్తారు? కాలర్ ఎక్కడ ఉందో పట్టుకుంటారు, నీట్గా బయటకు గెంటేస్తారు కదా. అదే ఇటువంటిది. ఎందుకంటే సభ్యత్వం అనేది మనం ఒక చిన్నపాటి దానం. అది పవన్ కళ్యాణ్ గారికి ఈ 500 మీద 1000 మీద లేకపోతే రకరకాల బయట జనాలు ఇచ్చే డబ్బుల మీద బతకాలని కాదండి. 1:100 రేషియోలో మనకి హెల్ప్ జరుగుద్ది. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోతే కనుక 500 కాదు కదా 10 రూపాయలు కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఫ్రీగా ఇవ్వచ్చు కదా 10 రూపాయలు తీసేసుకుంటున్నాడు అనుకుంటారు. మనకి దీనికి అంతే ఉండదండి. దానివల్ల ఏంటంటే 500 గురించి ఆలోచిస్తే కనుక 500 మనకి 5,00,000 ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అంటే మనం డబ్బులు ఇస్తేనే చేస్తారా లేకపోతే చేయరా అని కొంతమంది అడిగినట్టుగాను మన మన దగ్గర మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అది మనం ఇస్తే మనకు ఆ నమ్మకం వేరు, ఆ ధైర్యం వేరు. మనోడ్రా మన పవన్ కళ్యాణ్ గారు అని మెలిగే విధానం వేరు. అందువల్ల ఏంటంటే సభ్యత్వం అందరూ తీసుకోండి. తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఎవరైనా వెళ్ళి అడిగితే ఆయన ధైర్యంగా చేయగలడు. ఆ సహాయం మీకు ఆయనే స్వయంగా చేయగలడు. అది మాత్రం మర్చిపోకూడదు మనం.